ఊరిని ట్రైన్ను హైజాక్ చేసి 300 మంది దొంగలను విడుదల చేసేటట్టు చేసిండ్రుగా వీళ్ళు. నిన్న పాకిస్తాన్లో ట్రైన్ హైజాక్ చేసిండ్రు కదా ఉగ్రవాదులు. ఇగో పాక్ ట్రైన్ హైజాక్ 346 మంది బందీలు విడుదల. కాతం ఇట్లా ఎంతమంది విడిచిపెట్టుకుంటూ పోతారు. ఊరిని ఇక్కడ ప్రభుత్వమును తీవ్రవాదులు ఇద్దరు ములాఖాత్ అయినా ఏంది ములాఖాతు. పాక్ ట్రైన్ హైజాక్ 346 మంది బందీలు విడుదల. భద్రతా దళాల ఆపరేషన్లో 33 మంది మిలిటెంట్లు హతం. 33 మంది మిలిటెంట్లను చంపిండ్లు, మళ్ళా దొంగలను విడుదల చేసిండ్లు. మిగతాలను కూడా చంపితే అయిపోయేది కదా. 21 మంది ప్రయాణికులు, 4 సైనికులు మృతి. అయ్యో 21 మంది ప్రయాణికులు కూడా చనిపోయినలా, 4 సైనికులు కూడా మృతి చెందిండ్రు. అంటే మిలిటెంట్లకు ఏమాత్రం తగ్గిపోకుండా వీళ్ళు కూడా చంపుకొచ్చిండ్రు. ఇక్కడ 33 మంది చచ్చిపోతే ఈడ 21, 4 25 పాపం. ఇటు 4 సైనికులు, 21 మంది ప్రయాణికులు. ముగిసిన రెక్యూ. రైల్ హైజాక్ వీడియోను రిలీజ్ చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ. వీళ్ళకు పేరును పెట్టుకున్నారా ఉగ్రవాదులకు, బలూచ్ లిబరేషన్ ఆర్మీ అని ఒక పేరును పెట్టుకున్నారు. అమ్మో, పాకిస్తాన్ మన దేశంలో ఉంటే మోసం అయిపోయేది. కాకపోతే మరి మన దేశంలో ఉంటే తీవ్రవాదులు పుట్టకపోవేమో, కొంత ఎక్కువ పుట్టకపోవేమో. ఎందుకంటే కొంత మనం అణిచివేసే ధోరణి మనకు బలంగా ఉన్నది కదా. ఇట్లా ఉగ్రవాదం తయారవుతుందంటే సాయంత్రం వరకు పట్టుకుంటా కథం చేసి పడేస్తాం. ఇప్పుడు అనవసరంగా ఈ పాకిస్తాన్ అని అడిగి అక్కడ ప్రజలు నెమ్మది లేకుండా చేసుకున్నారు.